4 గంటలకు వెళ్ళడం, స్నానాలు సంధ్యాధికారం చేసుకోవటం, ఆదిత్య హృదయం చదవటం, 12వ అధ్యాయం చదవటం, విష్ణు సహస్రనామం, లలిత సహస్రం చేయటం మా అన్నగారండి, అన్నదమ్ములు అందరం కూడా చేస్తుంటాం. అది ప్రతిరోజు ఒక యజ్ఞం చేస్తుంటాం. ఇంక ఏకాదశికో దశమికో ఇలా పండక్కో అని కాదు. పారాయణ చేయడం మంచిదే, కానీ ఇది జనరల్గా సమూహం గుడిలోనో గోపురంలోనో ఎక్కడో సమూహంగా చేస్తుంటాం. మనది ఏంటంటే ఒక్కదాన్ని ఫాలో అయ్యి చేసుకున్నట్టయితే, అంటే మనం రోజు పొద్దున్నే పూజ టైంలోనే ఏంటి ఇలా పారాయణప్పుడు 7ంటికి ఎప్పుడో పెట్టుకోవాలి. శివరాత్రి రోజు దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ ఏకాహం సప్తాహం చేస్తుంటారు చూసారా, అలాగే లేదు. మనం ఇంట్లో తిరగేసామనుకోండి ఈ గ్రంథాన్ని, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంఘా సంజాయతే కామ, అంటే పుట్టడం, సంఘా సంజాయతే కామ, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహా స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశం. శ్రీ భగవానువాచ సన్యాస కర్మయోగస్య నిశ్లేషకదా ఉభౌ తయోః కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. జ్ఞేయస్య సన్యాసి యో న ద్వేష్టిన కాంక్షతే నిర్ద్వంద్వో హి మహాభావో సుఖం బంధముచ్యతే. సాంఖ్యయోగో బుద్ధ్వాలాః శ్రవదంతిన పండితాః ఏకమాసులాః పుత్రాః పౌత్రాః శాలాః సంబంధిత సదాః ఏతాన్హర్తుమిచ్చామి గతోపి మధుసూదన అభితైలోక్యరాజ్యస్య చేతో మయి కృతే నిహత్య దాసరాష్ట్రాన్న కావ్రీతి స్వాజనాతన పాపమేవాసే తస్మాన్ ఆతతాయినః తస్మాన్నారా వయం హంసం దాసరాష్ట్రం స్వబాంధవాన్ స్వజనం హి కర్మ హత్వా శ్రీరహస్వామ మాధవ యద్యత్యేతేన పశ్యంతి లోపోపహతచేతసః కులక్షయం కృతం దోషం మిత్రద్రోహే చ పాతకం కథం మధ్యేమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితం. కులక్షయ కృతం దోషం ప్రపశ్యత్యనార్జన కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః. ధర్మే నశ్యే కులం కృష్ణం అధర్మో విభవాచ్యుత అధర్మావిభవాత్ కృష్ణ జ్యోతిష్యంతి కులస్య. స్త్రీషు దృష్టాసు వాష్ణేయ జాయతే శంకరః శంకరో నగాయైవ కులజ్ఞానాం కులస్య హేషాం లుప్తపిల్లోదక్రియాః దోషైరేతే కులజ్ఞానం పద్మశంకరకారకైః ఉత్సాద్యంతే జాతిధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. ఉత్సన్న కులధర్మాణం మనుష్యాణం జనార్దన నరకే హేతు వాసో భవతీతన శుశ్రుమ మహోపతమహత్పాపం కర్తుం వ్యవసితా వయం యజ్జాతిసుకులోభేన హంతుం స్వజనముజ్యతాః. యది మామప్రతీకారం అసత్యం సత్తపాడయః రాష్ట్రరాష్ట్రే హన్యో హన్యే క్షేమతరం భవేత్. సంజయ ఉవాచ యయం ముక్తా జనసంఖ్యే తదోపసముపావిశత్ విశిష్య సతరం శాపం శోక సంవిఘ్నమానసః. సంజయ ఉవాచ యయం ముక్తా జనసంఖ్యే తదోపసముపావిశత్ విశిష్య సతరం శాపం శోక సంవిఘ్నమానసః. ఓం తత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జునయోగో నామ ప్రథమోధ్యాయః. హరి ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వితీయోధ్యాయః సాంఖ్యయోగः. సంజయ ఉవాచ తథా కృపాయ విశ్వం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీ భగవానువాచ ఉత్తస్మాకస్వరమిదం సుషమే సంస్వస్థితం ఆచార్యశిష్టమస్రగ్యం అకీర్తిమ అర్జున కైవ్యమాత్మకమాపాత నైతత్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్వత్తోద్దిశ్య పరంతప. అర్జునువాచ కథం భీష్మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన శిశుభిః ప్రతియోత్సామి పూజారావరిశోదన. గురూన్ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం ఐక్ష్మహీపలోకే హత్వాద కామాంస్తు గురూనియైవ భుంజీయ భోగన్ విధుల ప్రదిగ్ధాన్ న తేజస్న కతర్నో గరీయో
प्रतिज्ञा जयेम इति वा नो जयेयुः येनेव हत्वान् जिजीविषामः ते वर्तिताः प्रमुखे राष्ट्राः कार्पण्यदोषोपहत स्वभावः पृच्छामि त्वां धर्मसम्मूढचेताः यच्छेयः तान् निश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधि मां त्वां प्रपन्नं न हि कृतपश्चामि मा पुत्वात् यच्छोकं चोषमिन्द्रियाणाम् अवाप्य भूमा वसपत्मृतं राज्यं सौराणापि आधिपत्यं सञ्जय उवाच यदेव मुक्ता श्रीकेशं गुणाकेश परन्तपः न योषिति गोविन्दम् उक्त्वा तुष्टि बभूवः तमुवाच ऋषिकेश प्रहसन्निव भारत सेनयोर्मध्ये विषीदन्तमिदं प्रोजः श्रीभगवानुवाच असोच्यान्मन्यसोचत्वं प्रज्ञावादां सभाषसे गतासून गतासूं च नानुशोचन्ति पण्डिताः न त्वेवाहं जातुनासं न त्वं नियमे जनाधिपः न चैव न भविष्यामः सर्वे वयमतः परं देहिनोऽस्मि जलादेहे कौमारं यौवनं जरा तदा देहरासरापि तीरसत्रं मुह्यति मात्रा स्पर्शास्त्र कौन्तेय कीटोऽसुसुखदाः आगमापायिनो नित्याः तां तिष्ठति भारत यं हि न व्यदयन्ते ते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं देवं सोऽमुतत्वाय कल्पते नास्ततो विजये भावो न भावो विजये ततः उभयोर्विद्वन्द्वसप्तदर्शिभिः अविनाशिततरिभिः येन सर्वमिदं ततं विनाशमव्ययश्चास्य न कैचित् कर्तुमर्हति अन्तवन्तमेतेन नित्यश्रोता शरीरः अनाशिनो प्रमेयश्च तस्मात् मुच्यते भारत एनं वेद हन्तारं यच्चैनं मन्यते हतम् उभौ तौकव्यानीतो नायं हन्ति न हन्यते न जायते वेदे वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे वेदा विनाशं नित्यं एनमजमव्ययं कथं सपुरुषापाद कण्ठात्यहन्तिकं वासांसि जीर्णानि यदा विहाय नवानि गृह्णाति नरोपराणि तदा शरीराणि विहाय जीर्ण अन्यानि संयाति नवानि देहि नैनं चिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं प्रेरयन्त्यापो न शोषयति मारुतः अच्येद्योऽयमदाभ्योऽयम् अक्लेद्यो शोषयेव च नित्यः सर्वगतस्थाणु अतुलोऽयं सनातनः अव्यक्तोऽयं चिन्त्योऽयम् अविकार्यमुच्यते तस्मादेव विदित्वैनं तान् शोषितुमर्हसि अतः चैनं नित्यजातं नित्यवा मन्यते मृतं तदापि त्वमहाबाहो नैवं शोषितुमर्हसि जातस्य हि ध्रुवो मृत्युः ध्रुवं जन्ममृतस्य च तस्मात् परिहार्यते न त्वं शोषितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमध्यानि भारत अव्यक्तनदनान्येव तत्र का परिदेवना आश्चर्यवत् सत्सति कचिदेनम् आश्चर्यवत् तदपि तथैव साम्यः आश्चर्यवच्चैन मन्यः श्रुणोति श्रुत्वाप्येनं वेदनश्चैव कचित् देहि नित्यमवध्योऽयं देहे सर्वस्व भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोषितुमर्हसि स्वधर्ममपि सावेक्ष्य न कम्पितुमर्हसि धर्म्यादि विद्याश्रेयोऽन्यत् क्षत्रियस्य न विद्यते यद्दृष्ट्या स्वोपपन्नं स्वर्गद्वारमपावृतं सुखिनः क्षत्रियाः पाद लभन्ते कृतमेदृशम् अतः क्षेत्रं धर्म्यं सङ्ग्रामं न करिष्यसि अतः स्वधर्मं कीर्तिञ्च त्यक्त्वा पापमाप्स्यसि अकीर्तिं चापि भूतानि हरिष्यन्ति देवयां सम्भावितस्य चाकीर्ति मरणनाशतिरिच्यते भयाधनादु परतं मत्सं ते त्वं महारथाः येषां च तत्त्वं बहुमतो भूत्वा यास्यसि लाघवम् अवाच्यवादां च बहून् वदिष्यन्ति प्रवाहिताः निन्दस्तव सामर्थ्यं ततो दुःखकरं किम् अतो वा प्राप्स्यसि स्वर्गं जित्वा वा भोक्ष्यसे महीं तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः स्वगदुःखे समे कृत्वा लाभालाभौ जयाजयौ ततो युद्धाय युज्यस्व नैवं पापमवाप्स्यसि येषा ते विहिता साङ्ख्ये बुद्धियोगमिमां शृणु बुद्ध्या युक्तो यापाद कर्मफलप्रहाससि येहाविक्रमनाशोऽसि वृक्षवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य सायत्वमनुभवयात् व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन बहुशाकाहारं च बुद्धयो व्यवसायिनां यामिमां पुष्पितां वासं
ద్రవదంత విపచ్చతః వేదవాదరతాపాద నాన్యదత్తీతి వాదినః కామాత్మానః స్వర్గపరాः జన్మకర్మఫలప్రదాం క్రియా విశేష బహుళం భోగైశ్వర్యకాలం దయాపోత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ విధీయతే త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్తో యోగక్షేమ ఆత్మవాన్ యావద్ధోదపాసేన్ పాణి సర్వ సంప్లుతోకే భావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణేషు విజానతః కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలేదుద్భోః మా తే సంగోత్స కర్మణి యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే దూరేణ హవనం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ సచరణమన్విచ్ఛ కృపణాఫలహేతవః బుద్ధియుక్తో జాతేయ ఉభయ సుకృత దుష్కృతే తస్మాత్ యోగ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం పరం గచ్చంతనామేన పరేశక్తో నిబధ్యతే సర్వకర్మాణి మనసా పుణ్యశ్చాస్త్రేషు కుంవసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ న కర్తృ న కర్మాణి లోకస్య శుద్ధి ప్రభు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే నా దత్తే కచ్చిత్ పాపం న చైవ సుకృత విభు ఆజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముఖ్యతే జంతవః జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం తద్బుద్ధత్తదాత్మానః తన్నిశ్చాసర్పరాయణాః గచ్చంత పునరావృతిం జ్ఞాననిర్ధూత కర్మషా విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ పాకే చ పండితా సమదర్శినః ఇహ తైర్జిత సర్గో తేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి చేష్టితాః న బ్రహ్మకేశ్వర్యం ప్రాప్య మోద్విజప్రాప్య చాప్రియం స్థిరబుద్ధిరసమూఢో బ్రహ్మ విద్యామన్వితః బాహ్యస్పర్శస్య శక్తాత్మా విద్యత్కాత్మని యస్సుకం స బ్రహ్మయోగియుక్తాత్మ సుఖమక్షరమశ్నుతే ఏ హి సంసర్జా భోగాః దుఃఖయోన ఏవ తే అజ్ఞానం సా కౌంతేయ రథేషు రమతే పునః శక్నోతి హైవ యస్యోడు ప్రాక్ శరీర విమోచనాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సత్సుఖీనరః యోతు సుఖోంతరారామః సదాంతర్జ్యోతిరేవయः స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోऽధి గచ్చతి లభంతే బ్రహ్మనిర్వాణం ఋషేక్షేమ కల్మషాः చిన్నైర్గదాత్మానः సర్వబోధి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యససు తస్య చ శృతి విప్రతిపన్నాతే తదా స్థాస్తు ధృతిచ్చల సమాధావచల బుద్ధి సదా యోగమవాప్స్యసి అర్జునోవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థిత కేశవ చతుర్దేవి కిం ప్రభాషేత కిమాసీత వదేత కిం శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పాదామనోగతాన్ ఆత్మన్యేవాత్మనా పురుషः స్థితప్రజ్ఞస్య దోచతే దుఃఖే క్షుద్విగ్నమనాః సుఖేషు విగతస్వాః వీతరాగభయక్రోధः చతుర్దేవినురుచ్యతే యత్సర్వత్రాభిజ్ఞేయः తత్తత్ప్రాప్య స్వభాసుభం నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యదా సంహరతే చాయం కూర్మోగానీవ సర్వదా ఇంద్రియాణీంద్రియాదేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా విషయాని వర్తంతే నిరాహారశ దేహినః రసవర్ణం రసోభ్యశ్చ పరం దృష్టినివహ దృష్ట్యాని వర్తతే యతతో హి కౌంతేయ పురుషస్య విపంచతః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రతిభం మనః తాని సర్వాణి సంయమ్య యత్ ఆసీత మత్పరః వశై యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ధ్యాయతో విషయాన్ పుంసః సంఘర్షేషుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహः సమ్మోహాత్ స్మృతివిభ్రమः స్మృతిభ్రమ చ బుద్ధినాశో బుద్ధినాశాత్ నశ్యతి రాగద్వేషవియుక్తైస్తు విషయ ఇంద్రియైశ్చరన్ ఆత్మ వత్సై విధేయాత్మ ప్రసాదామధిగచ్చతి ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్వపజాయతే ప్రసన్నతే ప్రసోయాసు బుద్ధి పరివర్తిష్యతే నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చాభావయతః శాంతి అశాంతస్య కుతః సుఖం ఇంద్రియాణాం చరతాం తన్మనోర్విధీయతే తదస్య ప్రజ్ఞాం వాయుదేవానో అంబసి తస్మాదస్య మహాభావో నిగృహీతాని సర్వతః ఇంద్రియాణీంద్రియాదేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యాని సర్వభూతానాం తస్య
यस्यां जागर्ति संयमी यस्यां जागति भूतानि सा निशा पश्यतो मुनेः अपूर्वमानमचलप्रतिष्ठं समुद्रमाः प्रविशन्ति यद्वत् तत्त्वत्कामायं प्रविशन्ति सर्वे न शान्तिमाप्नोति कामकामी विहाय कामान्य सर्वान् पुमुच्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति येषा ब्राह्मस्थितिपाद नैनां प्राप्य विमुच्यते स्थित्वा मन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति येषा ब्राह्मस्थितिपाद नैनं प्राप्य विमुच्यते स्थित्वा मन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति। ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे सांख्ययोगो नाम द्वितीयोऽध्यायः। हरि ओम श्री परमात्मने नमः। श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अधा द्वितीयोऽध्यायः कर्मयोगः। उवाच ध्यायसि चेत् कर्मणस्ते मदा बुद्धिजनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव। व्याविश्येणेव वाक्येन बुद्धिं मोहयसीव मे तदेकमधुनिचित्य येन श्रेयोऽहमाप्नुयाम्। श्रीभगवानुवाच लोकोऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनः। कर्मणामनारम्भात् नमः। श्रीकृष्ण परब्रह्मणे नमः। तुम लोभिनादेन अर्थव्यवस्थितां दृष्ट्वा सांख्ये प्राप्यते तां तद्गोचरविगम्यते एकं सांख्यं च योगं च पश्यति तपस्यति संन्यासस्तु महाबाहो सुखमात्मयोगतः योगयुक्तो ब्रह्म अचिरेणाधिगच्छति योगयुक्तो विशुद्धात्मा विजितात्मा जितेन्द्रियः सर्वभूतात्मभूतात्मा कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोति युक्तो मन्वेत तत्त्ववित् पश्यन् शृण्वन् सुजन् जघ्रन् अच्छन् गच्छन् स्वपन् स्वसन् प्रलपन् सुजन् कृपणन् उन्मिषन्नमिषन्नपि इन्द्रियाणि ध्यातेषु वर्तन्ते धारयन् ब्रह्मण्यादाय कर्माणि संयतत्वा करोति युज्यतेन तपापेन पद्मपत्रमिवाम्बसा कायेन मनसा बुद्ध्या केवल इन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति संयतत्वा शुद्धये युक्तः कर्मफलं त्यक्तानां यतीनां तत् चेतसाम् अभितो ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मानां स्पर्शां कृत्वा बहिर्बाह्यात् चक्षुषैवान्तरे भ्रुवो प्राणापानो समो कृत्वा नासाभ्यन्तरचारिणो यतेन्द्रियमनो बुद्धिः मुनिमोक्षपरायणः विगते च भयवियोगो यशसामुक्तयोगः भौतावन्तये तपसां सर्वलोकमहेश्वरं स्थूलं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमुच्यते भौतावन्तये तपसां सर्वलोकमहेश्वरं ज्ञात्वा मां शान्तिमुच्यते। ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे कर्मसन्न्यासयोगो नाम पंचमोऽध्यायः। हरि ओम। कृष्ण राधिकापते नंदनंदन कृष्ण रुक्मिणीपते महासुंदर कृष्ण राम सोदर सुधासागर कृष्ण महागुरुवर जय जनार्दन कृष्ण राधिकापते नंदनंदन कृष्ण रुक्मिणीपते जय जनार्दन कृष्ण राधिकापते नयनयंदन कृष्ण रुक्मिणीपते। हरि ओम। आंजनेय वर्ष गोविंदो गोविंद हर हर महादेव शंभो शंकर। ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। हरि ओम। अम्मा अंदर వచ్చింది प्रभो विश्वनायक चानुरांतक हरे दीन रक्षक दुर्मदांतक कृष्ण कंसनाशक कमललोचन कृष्ण पापमोचन जय जनार्दन कृष्ण राधिकापते जनार्दन कृष्ण राधिकापते नंदनंदन कृष्ण रुक्मिणीपते सुधाचंदन कृष्ण सुधाचंदन कृष्ण शेषवाहन
మురళి మోహన కృష్ణ హే ఘన ఘన ఓతనాంతక కృష్ణ సత్య జీవన పరమ పావన కృష్ణ పద్మలోచన జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే భక్తభూషణ కృష్ణ దైత్య శోషణ హే జనావన కృష్ణ శ్రీ జనార్దన దుష్ట శిక్షణ కృష్ణ శిష్ట రక్షణ సర్వకారణ కృష్ణ సాధుభూషణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే పాహి ముకింద కృష్ణ పాహి గోవింద పాహి సురేశ కృష్ణ పాహి మహేశ పాహి శ్రీ విష్ణు కృష్ణ పాహి వైకుంఠ పాహి పరేశ కృష్ణ పాహి మా ప్రభో జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే పాహి దీదర కృష్ణ పాహి మా ప్రభో గురువాయూర్పతే కృష్ణ పాహి మాం విభో యాదవేశ్వర కృష్ణ గోయాత్మం కిం కర్మ పురుషోత్తమ హరిభూతం చ కిం ప్రోక్తం హరిదైవం కిముచ్యతే హరియేనాకరం కోత జయ శ్రీమధుసూదన ప్రయాణకాలే చ కథం జయోతి శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోద్ధాత్మముచ్యతే భూతభావోద్భవకరు విసర్గకర్మ సంగీతః అధిబోధనం స్వభావః పురుషాఖ్యాదిదైవతం హరియేజోదేవాస దేవే దేవగుణాంబర అంతకాలే చ మావేవ స్మరన్ ముక్తాకలేవరం య ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః యం వాపి స్మరన్ భావం తదేవలం తం తదేవైతి కౌంతేయ తదా తద్భావభావితః తస్మాత్ సర్వే కాలేషు మామస్మరణేజ్య చ మయ్యత్కర్పితమనో బుద్ధిః మామేవ ఇష్యస సంశయం అభ్యాసయోగేన చేతసానగామిన పరమం పురుషం దివ్యం యాతి భావాన్ చంద్రయం కవిం పురాణమనుశాసితారం అనోరణీయం అమృతస్వరస్య సర్వస్య ధారాత్మచింతరూపం ఆదిత్యమం సంసపాదతాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యాయుక్తో యోగబలేన చైవ భ్రువోర్మధ్యే ప్రాణామయస్య సంఖ్యం సదం పరం పురుషముపైతి దివ్యం యదక్షరం వేదవిదో వదంతి విశంతి యస్య చైవోగాః యది చంద్రో బ్రహ్మచర్యం ధరంతి తత్తే పదం అచార్యం ప్రవక్ష్యే సర్వద్వారాన్ని సంయమ్య మనోహృదిర్విద్య మూర్ధ్యాధాయాం ఆస్తి యోగధారణాం ఓం నిత్యేకాగ్రం బ్రహ్మ వ్యాహరణమనుస్వరం జగద్వ్యాధిజనేహం సయాతి కామోద్యమం అనన్యచేతా సతతం శ్లోమాం స్మరతి సహ తదశాహం శోభవాగ నిత్యయుక్తస్యోజినః మాముపేతి పునర్జన్మ దుఃఖాలయమస్తశతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిం పరమాం గతాః ఆత్మభూలోకాః పునరావర్తినార్జున మాముపేతి కౌంతేయ పునర్జన్మ న విద్యతే సహస్రేవ పర్యంతం ఆరాజ్య బ్రహ్మగురుః రాగాత్రి విఘ్నార్థం తే భోగాత్రి విదోదినాః అవ్యక్తాగ్రతే సర్వాః ప్రభవం చ విహయం రాత్యాగమే క్రియన్తే తచ్చైవ భూతగ్రామసయావాయం భూత్వా ప్రలీయతే ప్రాచ్యాగమే వశపార్థ ప్రభవత్యారాగమే పరస్తస్మాత్ భావోజో వ్యక్యోజానాః యద సర్వేషు భూతేషు గణశ్యన్మనిష్యతి అవ్యక్తోక్షరిత్యుక్తః తమాహో పరమాగతిం య ప్రాజ్ఞమనివర్తంతే తత్తమానమమ పురుషస్య పరపాద ప్రజ్ఞాలభ్యర్థమన్య యదఖ్యాదస్తాని భూతాని येन सर्वमिदं ततं यत्र काले त्वमावृत्तिम् आवृत्तिं देवयोगिना प्रयातायान्तिकं कालं पश्चान् भस्वः अखगिरिज्योतिरः शुक्लः षण्मासावत्तरायं ततः प्रयाता गच्छन्ति ब्रह्मविदो जनाः धूमो रात्रिस्तवा कृष्णः षण्मासा दक्षिणायनं तत्र चान्द्रमसं ज्योतिः योगी प्राप्य निवर्तते शुक्लकृष्णे गतिहेते జగత శాశ్వతే మతే ఏకయాచనావృత్తిం అన్యా వర్తతే పునః నైతే స్వార్థాచ
ज्ञानं योगी मुह्यति कश्चन तस्मात् सर्वेषु कालेषु योगयुक्तो भवार्जुन वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यत्पुण्यफलं प्रदिशम् अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चार्यम् वेदेषु यज्ञेषु तपस्सु चैव दानेषु यज्ञफलं प्रदिशम् अत्येति तत्सर्वमिदं विदित्वा योगी परं स्थानमुपैति चार्यम् ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अक्षरब्रह्मयोगः अष्टमोऽध्यायः हरिः ओम् श्री परमात्मने नमः श्रीकृष्ण परब्रह्मणे नमः अथ नवमोऽध्यायः राजविद्यायोगः श्रीभगवानुवाच इदं तु ते गुह्यतं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्षसे शुभात् राजविद्या राजगुह्यं प्रविदितमिदमुत्तमं प्रत्यक्षावगमं धर्म्यं सुसुखं कर्तुमव्ययम् अस्य दानाः पुरुषा धर्मशास्त्रं तपः अप्राप्य मां विवर्तन्ते मृत्युसंसारवर्तने मया तमिदं सर्वं जगदव्यक्तमूर्तिना मत्स्थानि सर्वभूतानि न चाहं तेष्वस्थितः न च मत्स्थानि भूतानि पश्यमे योगमैश्वरं भूतभृन्न च भूतस्व ममात्मा भूतभावनः यदाकाशस्थितो नित्यं वायु सर्वतरो मोहमान् तदा सर्वाणि भूतानि मत्स्थानीय सर्वभूतानि कौन्तेय प्रकृतिव्यानि मामिकां कल्पक्षये पुनस्तानि कल्पतरु विशालम् प्रकृतिं स्वामवशव्य विशुद्धानि पुनः पुनः भूतग्राममिमं कृष्णम् अवसुप्रकृतेर्वशात् न च मां तानि कर्माणि निबध्यन्ति धनञ्जय उदासीनम् अत्यन्तशीतमस्तु मया यक्षेण प्रकृतिः सूयते सचराचरं हेतुनानेन कौन्तेय जगद्विपरिवर्तते अवजानन्ति मां मूढः मानुषीं तनुमाश्रितं परं भावमजानतो मम भूतमहेश्वरं लोककर्माणो मोहज्ञानविचेतसः राक्षसीमासुरी चैव प्रकृतिमोहिनीचिताः महात्मानस्तु मां पार्थ दैवी प्रकृतिमाश्रिताः बलिर्मलिमनसो ज्ञाता भूतानिव्ययम् सततं कीर्तयेतो मां कथं सच्चदुर्गताः नमश्चित्तं च मां भक्त्या नित्यहितावभासे ज्ञानयज्ञेन चाप्येने जगतो मामुपासते एकत्वेन पुनर्वेद बहुधातु स्वमुखम् अहं कृतः यज्ञः स्वदाहमहमशरं मन्त्रो अहमहमेवाज्यम् अहमग्निराहुतम् हिताहमशयगतो माताः चमकामः वेद्यं प्रभितनो कालः वृक्षामेतुदेव च गतिभर्ता प्रभुसाक्षी निवासस्य संस्कृत प्रभवप्रलयस्थानं निदानं वीर्यमव्ययम् तपाम्यहमहमवचनं निकृणामुच्युजामि च अकृतं चैव कृत्य च सदसज्जाधर्मः त्रैविद्यानां सोमपाः भूतपापः यज्ञविश्वाः स्वगतिं प्रार्थयन्ते ते पुण्यमासस्य सुलोकम् अश्यन्ति दिव्यां जीवदेव भगवान् ते तं भुक्त्या सर्वलोकं विशालं क्षीरे पुण्ये मध्यलोकं विशन्ति एवं त्रयी धर्ममनुप्रपन्न गतागतं कामकामा लभन्ते आरण्याचलयम् येऽप्यन्यदेवता भक्ताः यजन्ते श्रद्धयान्विताः तेऽपि मामेव कौन्तेय यजन्ते विधिपूर्वकम् अहमेकमयज्ञानं भोक्तात्रमुदेव च न तु मामपि जानन्ति तत्त्वेनासच्च वन्दिते यान्ति देवव्रता देव विद्रोह्यान्ति विद्रुव्रताः भूतानि यान्ति भूतेयाः यान्ति मध्यातिलोपि माम् अर्थं पुष्पं करोयोऽयं येन प्रयच्छति तदा मग्नपकृतम् अर्चनामित्रयात्मनः तत्करोति यजस्नासि यज्ञोति सदासि यत् पश्यसि कौन्तेय तद्वृक्षपदर्पणं स्वभासमफलैरेव मोक्षसे कर्मबन्धनैः सन्न्यासयोग्यकात्मा युक्तो मां पश्यसि समोऽहं सर्वभूतेषु ये भजन्तु तु मां भक्त्या मय्येतेषु चाप्यहम् अतिक्रियं भवति धर्मात्मा सच्च
यच्चामि गच्छति कौन्तेय प्रतिजानीयामि परागतिं किं पुनर्ब्राह्मणा पुण्यं भक्ताराजश्रेष्ठा अनित्यमुषुं लोकं विमुक्तापि भजस्व मन्मना भवद्भक्यो मन्यादीयामन्सुरो मामेव इच्छति वैवम् आत्मानमत्परायणः मन्मना भवद्भक्तो मन्यादीयामन्सुरो मामेव इच्छति वैवम् आत्मानमत्परायणः ॐ तस्यते श्रीमद्भगवद्गीतासु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे राज्यविद्यायोगो नाम नवमोऽध्यायः। हरिः ओम्। श्रीपरमात्मने नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। हरिः ओम्। नमो भगवते वासुदेवाय కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ శివ. అయ్యా ఈ ఇప్పుడు మనం 9 అధ్యాయాలు చదువుకున్నామండి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్తాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. అదా ప్రార్థన ఉంటున్నది ధ్యానము. ఓం పాఠాయం ఉంటుంది చూడడం. మీకు నేను తెచ్చిన పుస్తకాలు అయితే మొదట్లోనే 4-5 పేజీలు దాటాక ఉంటుంది. గురుగారు పేజీ ఉంటే చెప్పింది సార్. అందులో ఇంచుమించు ఒక బుక్లాగా ఉంటే పాఠాయ ప్రతిబోధిత మార్చి అయిపోయింది. కోరిక గల జీవుల్ని తీసుకుపోతుంది ప్రపంచం. ఈ సంఘం ఏమిటి? బంగారు లేడి లేదు అని తెలుసు సీతమ్మకు. ఆ బంగారు లేడిని కోరుకుంది, తీసుకొచ్చి ఇవ్వండి. రాముడు వెళ్ళాడు, ఇంత స్టోరీ జరిగింది బంగారు లేడిని కోరుకోవడం. కానీ అలాగే లంకలోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ మనం గమనించాలి. శత్రువైన రావణుడు చెప్తాడు, రావణుడు మార్చేత వాల్మీకి చెప్పించాడు. ఏవం చైతద్ అకామంతు, ఏవం నా మీద అకామమైనటువంటి కోరిక లేని నేను ముట్టుకోనని స్పృశించను కూడా స్పృశించను అన్నాడు రావణుడు. అంటే రాముని యందు అనురక్తి కలిగి ఉంది సీతమ్మ, రావణుని కోరుకోవటం లేదు. అందుచేత కోరిక ఎప్పుడైతే లేదో అవి టచ్ చేయలేవు. అలా కోరిక మనల్ని ఈడ్చుకుపోతుంది. అంటే ఒకటి కామం అంటే కోరిక. ఇప్పుడు కారు కావాలి, లేకపోతే బిల్డింగ్ కావాలి, లేకపోతే నాకు పద్మశ్రీ రావాలి అని కోరుకున్నాం. దానికోసం అహర్హం ప్రయత్నించి చేయాలి. వాడిని పట్టుకోవాలి, వీడిని పట్టుకోవాలి, తీరదు. తీరనప్పుడు కోపం వస్తుంది. ఆ కోపం వల్ల వివేచన కోల్పోతాం. ఆ వివేచన వల్ల మనకి ఏదో ఇంకా చేయరాని పనులన్నీ చేస్తుంటాం. దీనిని నియంత్రించుకోవడానికి భగవద్గీత కావాలి. బహూని మే వ్యతీతాని జన్మాని తవసార్జున. ఓ అర్జున, నీ జన్మలు నా జన్మలు అనేకములయ్యా. పుడుతున్నాం, పునరపి జననం పునరపి మరణం, చర్విత చరణం నడుస్తూనే ఉంది. కానీ నాకు తెలుసు, నీకు తెలియదయ్యా. నాకు తెలుసు, సంభవామి యుగే నేను వస్తూ ఉన్నాను, నీకు అది తెలియదు. కనుక బహూని మే వ్యతీతాని జన్మాని, చాలా జన్మలు, నీ జన్మలు నా జన్మలు అనేకమయ్యా అని చెప్పి భక్తి యోగము, కర్మయోగము, సన్యాస యోగము, ఇంకో యోగము, అన్ని యోగాలు చెప్పాడు. అన్ని చెప్పి నీకు ఇష్టం వచ్చిన దాన్ని ఆచరించు, లేదు ఇవన్నీ విడిచిపెట్టేయి, ఆచరించొద్దు.
ఫలానేదే ఆచరించు, నన్నే ఇది చెయ్యి అని అనలేదు. నీకు ఏ జ్ఞానం ఇచ్చిందో దాన్ని ఆచరించు. కర్మయోగమా జ్ఞానయోగమా వీటినన్నిటినీ విడిచిపెట్టు. సర్వధర్మాన్ని పరిత్యజ్య, అర్జున ఇవన్నీ విడిచిపెట్టాయి. మాం ఏకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని శరణ పొందు. అహం త్వా సర్వ పాపేభ్యో, నీ సర్వ పాపములను తుడిచి నాశనం చేసి మోక్షయిష్యామి మా శుచః, నేను మోక్షాన్ని ప్రసాదిస్తాను అన్న. అలా అందుకని మనం ఆయన ఒక్కరిని పట్టుకుని ఉంటే చాలు. 9 అధ్యాయాలు చేసామా, 12 అధ్యాయాలు చేసామా, లేకపోతే రోజు ప్రతి ఏకాదశికి పెట్టుకున్నామా అని అక్కర్లేదు. మననాత్ త్రాయతే ఇది మంత్ర అన్నారు. మననం చేసినంత మాత్రం చేతనే ఆ మంత్రం మనల్ని ఒక మహా సంకల్పంలోకి తీసుకెళ్తుంది. సంకల్పం చెప్పుకుంటూ ఉంటాం కదండి, పూజ చేసేటప్పుడు. రోజు పూజ చేసుకుంటాం, ఆదిత్య హృదయం చదువుతున్నాం. స్వయంగా రాముడు ఆదిత్యుని పూజించే రావణుని జయించాడు. అలాగే హనుమాన్ చాలీసా ఉంది. నాశై రోగ హరే సభ వీర, జపత నిరంతర హనుమత వీర. సంకటసే, సంకటములు కష్టములు ఉండవు. సంకట హటై మిటై సభ వీర, మీకు దగ్గరికి చేరవు హనుమంతుడు. అలా ఒక ఆదిత్య హృదయం చదువుకోండి, ఒక విష్ణు సహస్రనామం చదవండి. లలిత సహస్రం అంతా యోగాభ్యాసం అందులోనే ఉంది. యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి స్థితుల నుంచి మనకి ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నాడి ఓపెన్ అయ్యేటటువంటి ఆ శబ్దము, బీజాక్షరములు ఆ లలిత సహస్రంలో ఉన్నాయి. అసలు సైన్స్ యొక్క సూత్రం ఏమిటండి? ఒక వస్తువుని కదిలించాలంటే శబ్దశక్తి, ఉష్ణశక్తి. ఏమిటి శబ్దశక్తి? అక్కడ టైర్ పేలింది, లారీదో కొంచెం పెద్దది ఏదో కారుదో, ఇక్కడ పెంచి ఉడిపోతుందండి, ఇలాంటి అద్దం పగిలిపోతుంది. అది వచ్చి తగలలేదు, ఆ శబ్దం యొక్క తీవ్రత ఇక్కడ పగులు ఏర్పడింది. శబ్దం వల్ల కదిలించగలం. అదే శబ్దం, బీజాక్షరం. ఉష్ణశక్తి, ఉష్ణం యోగాభ్యాసం ద్వారా ఉష్ణాన్ని, అంటే నీరు వేడి చేయాలన్నా ఇంకోటైనా వేడి చేయడం, ఉష్ణశక్తి, శబ్దశక్తి. అందుకని ఈ మంత్రాన్ని మన బీజాక్షరం, ఆ రకారం అగ్ని బీజాక్షరం. విష్ణు శాస్త్రంలో కానీ మనకి ఈ వీటన్నిటిలో లలిత శాస్త్రంలో కానీ బీజాక్షరాల సంపుటిని చేసి, అదే అస్య భగవాన్ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ఠుప్ఛంద ఇది బీజం. అది ఆ మంత్రదర్శలు వాళ్ళు దర్శించి ఆ మంత్రదర్శలై ఈ మంత్రాన్ని లోక ఉపయోగం కోసం వారు మనకు అందజేశారు. దాన్ని చదువుకోవడం రోజు భగవద్గీత చదివినట్టే, రామాయణం చేసినట్టే కాక ఒక్క దానిని మనలోనే ఉన్నటువంటి ఆత్మను తెలుసుకొని ధర్మాన్ని పట్టుకుని నడిచినట్టయితే అవే మనకు ఎదురొస్తూ ఉంటాయి. అందుకని మనం దాన్ని, ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా ఉండడం, ఏదో దేవుణ్ణి తలుచుకోవటం, ఈ పారాయణలు అవి చేసుకోవటం, సుందరకాండ పారాయణం అలాగే మనం చేసాం. అందుకని అదే ఆయన చెప్తారా హలో. కాబట్టి అన్ని గురుగారు చెప్పినట్టు మనం అలాగే కలియుగం అండి, నామస్మరణ వీటికైనా వేరే మార్గం లేదు మరి. అందుకని ఇవన్నీ మనం పెట్టుకోవడం కారణం ఎన్నో అలాగే చేయలేరు. 10 మంది సమూహంగా చేస్తే పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గదితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబా త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయ పత్రనేత్ర తేన త్వయా భారతతేన పూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపః ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్తే కపాలయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతద్విహే నమః. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భీష్మద్రోణతటాధ్యే నిరదహరిచరా గాంధార నీలోత్పల జయగ్రాహవతి కృపేణవాహిని కన్నేన వేదాకుల అశ్వత్థామ వికర్ణ గౌరమకర దుర్యోధనావర్తిని స్ఫూర్తినాకులు పాండవై నరనదీ కైవర్తక కేశవ పారాశరవచ సరోజమమలం గీతా గంధోత్కటం నానాఖ్యానక కేసరం హరికథా సంబోధన బోధితం లోకేశం షట్పదే ఆహార పేపీయమానం ముదా
भूयात्भारतपङ्कजं कलिमलप्रद्युम्सिनः श्रेयसे मोकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमो वन्दे परमानन्दमाधवं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिविद्यागम्यं वन्दे विष्णुभवभयारं सर्वलोकैकनाथं यं ब्रह्मवर्णेन्द्ररुद्रभक्ताः स्तुन्वन्ति दिव्यैः स्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ज्ञानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्वान्तं न विदुषुरासुरगणाः देवाय तस्मै नमः। हरिः ओम्। श्री परमात्मने नमः। श्री कृष्णपरब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ प्रथमोऽध्यायः अर्जुन विषादयोगः। धृतराष्ट्र उवाच धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवा चैव किं कुर्वत सविशिष्यते नीतं कुरु कर्मत्वं कर्म ज्यायो ह्य कर्मणः शरीरयात्राभिषिते न प्रसिद्धेद कर्मणः यज्ञार्थात् कर्मदोनतः योगोऽयं कर्मबन्धनः तद्धं कर्म कौन्तेय मुक्तसङ्गसमाचर सा यज्ञ प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविश्वत्वं देशमोत्तिष्ठकामधुक् देवान् भावयतानेन ते देवा भावयोत्सवः परस्परं भावयन्तः श्रेयः परमावक्षते तिष्ठान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः तैजस्तप्राप्तदायैते यो भुक्ते तेन एव सः यज्ञशिष्टास्य वह्नन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुजन्ते तद्वखं भुजन्ते पापा ते पगं ये भजन्त्यात्मकारणात् अन्नात् भवति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञात् भवति पर्जन्यो यज्ञकर्मसमुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रं नान्यवर्तयति हेयः अगायि इन्द्रियारामो मोहं पार्थ स जीवति यस्मात् मतेव न विद्यते न यस्य कृतानादो न कृते नेह कश्चन न तास्य सर्वभूतेषु कश्चिदव्यपाश्रितः तस्मात् असक्त सततं कार्यं कर्म समाचर असक्तविनाशनं कर्म कर्माप्नोतिपुरुषः कर्मणैव हि संसिद्धिम् आस्याचरिकादयः लोकसङ्ग्रहमेवापि तपश्चर्तुमर्हसि यज्ञजायन्ति श्रेष्ठः तत्तदेवेतरोति दृष्ट्वा तु पाण्डवानेकं व्योढं दुर्योधनस्तदा आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् तस्सैतां पाण्डुपुत्राणाम् आचार्यमहतीं शमुं व्यूढां द्रौपदपुत्रेण तव शिष्येण धीमता अर्थसूरा महेश्वास धीमाद्युतमयिन्दी युधानो विराटश्च द्रौपदश्च महारथः दुदुष्टकेति चेटिकानः काशीराजश्च वीर्यवान् पुण्यकुन्तिबोधश्च सैवच नरपुङ्गवः युधामन्युश्च विक्रान्तः उत्तमौजाश्च वीर्यवान् सौभद्रोपदेयाश्च सर्व एव महारथाः अस्माकं विशिष्टाय तानि बोधयोत्तमा मामकाः सैन्यस्य संज्ञातु भविमिते भवान् भीष्मश्च कर्णश्च सुपश्च समतिञ्जयः अश्वत्थाम विकर्णश्च सौम्यदत्त सदैव च अन्ये च बहवः शूरा मददेशक्तजा विजीविताः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितं पर्याप्तं तदवेतेषां बलं भीमाभिरक्षितम् अयनेषु सर्वेषु यदा भागमवस्थिताः वेदेषु वेदाभिरक्षन्तु भवन्तः सर्व एव हि तच्च सञ्जनयन् हर्षं कुरु वृद्धपितामहः सिंहनादविरुद्धोच्चैः शङ्खं दग्धतापवान् तथा शङ्कार्थभेद्यश्च अनवानकगोमुखाः सहस्रैराभ्य हन्यन्त सप्तस्तु मुनो भवतु तथा श्वेतयुक्ते महति स्यन्दनोत्थितो माधवः पाण्डवाश्चैव दुर्योधनौ प्रदद्वतुः पाञ्चजन्यं ऋषिकेशो देवदत्तं धनञ्जयः पौन्द्रं दग्धमहाशङ्कं प्रेमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः पाण्डवः ऋषिकेशं तदा वाक्यं इदमाहमहीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयामि अच्युता यावदेतान् विदेशेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धेयम् अस्मिन् समुद्र मे योत्समानान् वेक्षेऽहं न एकेत्र समागतः धार्तराष्ट्रस्य
युद्धे युद्धे श्रीचिकीर्षवः संजय उवाच ये मुक्तो ऋषिकेशो गुणकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमं भीष्मद्रोणप्रमुखः सर्वेषां तु महीक्षिताम् उवाच पार्था हस्तैतां समवेतां कुरुनिति तत्र पश्यत शतां पार्थः पितॄनदपितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखीं सदा स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्षस कौन्तेयः सर्वान् बन्धूनवस्थितान् कृपया परया विष्णु विषीदन्नमिदमब्रवीत् अर्जुन उवाच दृष्ट्वेदं स्वजनं कृष्ण युद्धं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिदृश्यति वेपदुश्च शरीरे मे रोमहर्षस्य जायते गान्येवं संसते हस्तात् त्वक्त्वय परिदह्यते न च शक्नो व्यवस्थातुं न मे जीवितमेनः निमित्तां च पश्यामि विपरीतानिकेषु किञ्चन नागवार्तमवासव्यं त्वत्तैव च कर्मणि शरीरं न वर्तेयं जातकर्मण्यतञ्जतः मम आत्मा वर्तन्ते मनुष्यापात सर्वशः उत्सीर्य युमे लोकाः न कुर्यां कर्मजनहं शङ्करस्य च कर्तार्थम् उपहत्यामि मां प्रजाः तत्र कर्मणविद्वांसो यदा कुर्यते भारत कुर्यात् विद्वांस्तथा ततः चिकीर्षोर्लोकसङ्ग्रहं न बुद्धिभेदं जनयेत् अज्ञानां कर्मसन्धिनां जोषयेत् सर्वकर्माणि विद्वानां युक्तसमाचरन् विकृतेमानानि गुणैर्माणि संसतः अहङ्कारविमूढात्मा कर्ताहमिति मन्यते तत्त्वेषु महाबाहो गुणकर्मविभागयोः गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते प्रवृत्ते गुणसम्मूढाः सज्जते गुणकर्मसु तान् पुस्तको मन्दान् पुस्तकं विचारयेत् मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशेन जीवो भूत्वा विद्वत्सुविगतज्वरः ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो असूयन्तो मुच्यन्ते ते कर्मभिः ये तदभिश्रूयन्तो नानुतिष्ठन्ति मे मतं सर्वज्ञानविमूढास्तान् विद्यनष्टानचेतसः सदृशं चेष्टते संसाः प्रकृतिविज्ञानवानपि प्रकृतिं याति भूतानि निग्रह किं करिष्यति इन्द्रियस्येन्द्रियाचार्ये रागद्वेषौ व्यवस्थितो तयोर्नवसमागच्छेत् तस्य परिबन्धिनौ श्रेयान् स्वधर्मो विगुणः तद्धर्मपरिष्ठितात् स्वधर्मे निरन्तेयः तद्धर्मोपयावाः अर्जुन उवाच अभिकेन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः अनिच्छति वार्तेय बलाद्विनियोजितः श्रीभगवान् उवाच कामयेष क्रोधयेष रजोगुणसमुद्भवः महासुरो महापापा विधियेनामिह वैरिणं द्विमेनाभिदेवग्नि यदा दशोमलेन च यदोधेन दुर्गम्भः तदा तेनेदमावृतम् आवृतं ज्ञानवेदेन ज्ञानिनो च वैरिणा कामरूपेण कौन्तेय दृश्योदेन नलेन च इंद्रियाणि मनोबुद्धिः हर्षादिष्टानमुच्यते एतैर्विमोहयेतेश्च ज्ञानमावृत्य देहिनं तस्मात् त्वमिन्द्रियाणाज्ञो नियम्य भरतश्रव पाप्राणं प्रजहि ज्ञानं ज्ञानविज्ञाननाशनम् इंद्रियाणि परम्याहुः इंद्रियेभ्यः परं मनः मनसस्तु परा बुद्धिः यो बुद्धेः परतस्तु सः एवं बुद्धेः परं बुद्धिवान् संस्तभ्यात्मानमात्मना जगति शत्रुं महाबाहो कामरूपं सुरासत् एवं बुद्धे परं बुद्ध्या संस्तभ्यात्मानमात्मना जहि शत्रुं महाबाहो कामरूपं दुरासदम् ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः। हरिः ओम् श्री परमात्मने नमः। श्रीकृष्ण परब्रह्मणे नमः। श्रीमद्भगवद्गीता अथ चतुर्थोऽध्यायः ज्ञानयोगः। श्रीभगवान् उवाच यमं विवस्वते योगं प्रोक्तवानहमव्ययं विवस्वान् मनोयत्राः मनुरीक्ष्वाकवे ब्रवीत् एवं परं पराप्राप्तं यमं राजर्षयो विदुः सकाले देहमाता योगो नश्च परन्तप स एवायं वैद्य योगः त्वत् पुरातनः
भक्तोऽसि मे सखा चेत् सहस्रमेतदुत्तमम्। अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म वस्तुतः कथमेतज्ज्ञायेयं त्वमादोपवाक्वान्ति। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वेद सर्वाणि न त्ववेत्त परं तप। अजोऽपि सन्व्ययात्मा भूतानामीश्वरोऽपि सन् प्रकृतिं स्वामधिष्ठाय सम्भवाम्यात्मायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय सम्भवामि युगे युगे। जन्म कर्म च मे दिव्यम् एवं यो वेत्ति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति समयति अर्जुन। वीतरागभय क्रोध मन्मया मामुपाश्रिताः बहवो ज्ञानतपसा पूत मद्भावमागताः ये यथा मां प्रपद्यन्ते तां तथैव भजाम्यहं मम मर्त्यानुवर्तन्ते मनुष्या पार्थ सर्वशः साक्षात् कर्मणां सिद्धिं भजन्ते गृहदेवताः क्षिप्रं हि मनुष्ये लोके सिद्धिर्भवति कर्मजा। शास्त्रवर्णं मया स्पष्टं गुणकर्मविभागतः तस्य कर्तारमपि मां विदितकर्तारमव्ययं न मां कर्माणि लिम्पन्ति तमे कर्म परेश्वरः इति मां योऽभिजानाति कर्म भिन्न स भज्यते। एवं ज्ञात्वा कृतं कर्म पूर्वैरपि मुमुक्षुभिः कुरु कर्मैव तस्मात्त्वं पूर्वैः पूर्वतरं कृतं किं कर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षसे शुभात् कर्मण्योऽभिबोधव्यं बोद्धव्यं च कर्मणः अकर्मण्यं च बोद्धव्यं गणना कर्मणोगतिः कर्मण्यकर्मयः पश्येतु अकर्मणि च कर्मयः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृष्णकर्मकृतो यस्य सर्वे समारम्भाः कामकर्मफलवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणि समाहोपनिषम्भुता त्यक्त्वा कर्मफलासङ्गम् इच्छतुत्वनिराश्रयः कर्मण्यविप्रवृत्तोऽपि न किञ्चित् करोति सः निराशीर्यचित्तात्मा पक्षं सर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषं यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धौ च कृत्वापि न निबध्यते कथसङ्गस्य मुक्तस्य ज्ञानावश्यकचेतसः यज्ञायाचरत कर्म समग्रं प्रविलीयते ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना दैवमेवापरे यज्ञं योगिना परिपासते ब्रह्माज्ञावापरे यज्ञं यज्ञो नैव उपजुङ्गति श्वासादीन्द्रियाण्ये संयमाग्निषु जुह्यति शब्दादीन्विषयानन्य इन्द्रियाग्निषु जुह्यति सर्वाणि इन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नौ जुह्यति ज्ञानदीपिते द्रव्ययज्ञान् तत्त्वयज्ञा योगयज्ञान् तदापरे स्वाध्यायज्ञानयज्ञान् च यदसंसृतवराः अपाने जुह्यति प्राणं प्राणायामं तदापरे प्राणापानगतिरुद्ध्वा प्राणायामपरायणाः अपरे नीतापानार्थं प्राणानि प्राणेषु जुहति सर्वेत्येते यज्ञविदो यज्ञक्षपितृतन्मताः यज्ञशिष्टामृतो भुजो यान्ति ब्रह्मसनातनं नायं लोकेस्य यज्ञस्य कृतोऽन्यपुरुषोत्तमा। एवं बहुविधा यज्ञा यतता ब्रह्मणो मुखे कर्मज्ञान् विद्यतान् सर्वान् एवं ज्ञात्वा विमोक्ष्यसे। श्रेयान्तव्यमया यज्ञात् ज्ञाने च परं तपः सर्वकर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते तद्विद्युत्पादेन परिवेशेन सेवया उपदेक्ष्यन्ति ते ज्ञानं ज्ञानि सर्वदर्शिनः यज्ञात्वा मुनर्भवम् एवं शासति पाण्डव येन भूता न शेषेण रक्षसात्मम् अन्वधोमयि अपकेदसि पापेभ्यः सर्वेभ्यः प्रापकुत्तमः सर्वं ज्ञानप्रवेणैव विजयं संतरिष्यसि यदैदान् सन्दिग्धो हि तत्सुतात् कुरुते अर्जुन ज्ञानाग्नि सर्वकर्माणि भस्मसात् कुरुते तथा न हि ज्ञानेन सदृशं भवितुर्विद्यते तत्स्वयं योगसंसिद्धः कालेनार्थविन्दति यद्धावन् लभते ज्ञानं तत्सर्वसंयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिम् अचिरेणाधिगच्छति अज्ञश्च शब्ददानश्च संशयात्मविनश्यति नायं लोकोत्पन्नपरो
तत्सुखं संशयात्मनः योग संन्यास कर्माणं संशयम् आत्मवन्तन कर्माणि निबद्धति धनञ्जय तस्मात् ज्ञानं सम्भूतं तद्वस्तं ज्ञानानात्मनः चिन्तयन् संशययोगम् आदिष्टोत्तिष भारत तस्मात् ज्ञानं सम्भूतं तत्वस्तं ज्ञानात्मनः चिन्तयन् संशययोगम् आदिष्टोत्तिष भारत ओम तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानयोगो नाम चतुर्थोऽध्यायः। हरिः ओम्। सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगे जीवितेन वा